ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చక్కటి సమాజ నిర్మాణం జరగాలంటే చదువు ఎంత అవసరమో గుర్తించిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల బిడ్డలకు అక్షరాన్ని అందించే క్రమంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం నిర్దాక్షిణ్యంగా పాత ప్రభుత్వం ఇచ్చిన అన్నింటినీ చెల్లుచీటి రాసేసింది. కార్పొరేట్ స్కూళ్ల ప్రయోజనాలే పరమావధిగా విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రభుత్వ అండ చూసుకుని కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల విషయంలో రెచ్చిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. కర్నూలు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజులు నియంత్రించడానికి ప్రత్యేక జీవోలను తీసుకొచ్చి ఈ యొక్క ఫీజులు నియంత్రించడానికి కృషి చేసిన పరిస్థితి. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఫీజులు నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులనేవి ఉండవు. ప్రైవేటు స్కూళ్లలో ఆ ఫీజులకు అంతూ పంతూ ఉండదు. చదువు చెప్పేందుకే కాదు, పుస్తకాల అమ్మకాలు, స్కూల్ యూనిఫామ్లు, ఆ ఫండ్ ఈ ఫండ్ అంటూ వేలకు వేలు దండుకోవడం మామూలైపోయింది. ఈ ఫీజులు ఓ పెద్ద దందాలా తయారయింది. ఈ దోపిడీని అరికట్టి సామాన్యుడికి అండగా నిలవాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఫీజుల నియంత్రణపై ఓ ప్రత్యేక జీవోను తీసుకొచ్చారు. ఒక్కో క్లాస్కు ఇంత ఫీజు మాత్రమే వసూలు చెయ్యాలి అని ఆ జీవోలో ఆదేశించారు. దాంతో సగటు జీవికి ఎంతో ఊరట లభించింది. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్టపడింది. 5 ఏళ్ల పాటు సగటు జీవి ఫీజు కష్టాలు కనబడకుండా పోయాయి. అయితే ప్రభుత్వం అలా మారిందో లేదో ఫీజు భూతం మళ్లీ ఒళ్లు విరుచుకుంది. కార్పొరేట్ స్కూళ్ల ప్రయోజనమే పరమావధిగా కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను తుంగలో తొక్కేసింది. దీంతో పేద మధ్యతరగతి వర్గాల చదువు కష్టాలకు మళ్లీ తెరలేచింది. ఇంకొకటి వచ్చేసరికి బుక్స్కి వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. బుక్స్కి కూడా ఏంటంటే 10,000 లోపల అవుతుంది. 10,000 బిలో అంటే మ్యాక్సిమం అన్ని బుక్స్కి చూసుకున్నా కూడా 1,000 to 2,000 3,000 రావాల్సింది. కానీ అట్లా రావట్లా. బుక్ ఒక్క అమ్మాయికి చూసుకుంటే 9,000 చేంజ్, సెకండ్ అమ్మాయికి చూసుకున్న సేమ్ 9,000 చేంజే ఉంది. అబ్బాయికి చూసుకుంటే 4,000 ఉంది. చిన్న అబ్బాయి ఫస్ట్ క్లాస్ తను, ఇవి 4,000 ఉంది. ఇవన్నీ పక్కకు పెడితే ఇంకొకటి బుక్స్కి వచ్చేసరికి నోట్స్ బుక్స్ అప్పుడు సపరేట్గా బయట తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే బయట తీసుకోవాల్సిన అవసరం లేదు, కాలేజ్లో స్కూల్లోనే తీసుకోవాలి అని చెప్తున్నారు. అది చాలా ఇబ్బంది. కర్నూలు జిల్లాలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, అతినా లాంటి కార్పొరేట్ స్కూళ్లతో పాటు 2,000కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో పిల్లలకు చదువు చెప్పించడం అంటే పేద మధ్యతరగతి వర్గాలు పెద్ద సాహసమే చేసినట్లు. ఓవైపు ఫీజుల మూత, మరోవైపు పుస్తకాలు, యూనిఫామ్, బిల్డింగ్ ఫండ్, ఇలా మరో వాత. అసలే నెలవారీ సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇక 2-3 పిల్లలకు ఏడాదికి లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఫీజు 35,000 దాకా ఉంది సార్. ఇప్పుడు 8th స్టాండర్డ్ బాబు. మళ్ళీ వ్యాన్ ఫీజు అలాగుంటుంది, మళ్ళీ యూనిఫామ్కు అలాగే పెట్టాలి. మనం అంతా చాలా డబ్బుతో కూడిన పని సార్ ఇదంతా. చదువు అనేది ఇప్పుడు చదువు అంటే ఇప్పుడు డబ్బు పెట్టి కొనాల్సిందే సార్. తప్పకుండా డబ్బు పెట్టాల్సిందే అన్నట్లు ఉంది సిచ్యువేషన్ అన్నమాట. పిల్లల చదువు విషయంలో సగటు మనిషి ఎదుర్కొనే కష్టాన్ని తెలుసుకున్నారు కాబట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కష్టం నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేందుకు ఎన్నో చక్కటి పరిష్కారాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ దిశగా ఏకంగా ఓ జీవోనే తీసుకొచ్చారు. ప్రభుత్వం మారింది. దీంతో ఆ జీవో బీరువాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీలు చదవాలంటే ఏడాదికి 30 నుంచి 40 వేలు, 6వ తరగతి ఆ పైన చదివించాలంటే 1,00,000 నుంచి 1,00,000 రూపాయలు వెచ్చించాలన్న పరిస్థితి ఏర్పడింది. ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా ఏమవుతుందంటే అన్ని దాంట్లో చదివించారు, అన్ని దాంట్లో పిల్లలు కూడా రాయరు. సో కొన్ని దాంట్లో రాయిస్తారు, కొన్ని బుక్స్ అన్నీ ఇంకా మా పాతవి ఇంకా ఉన్నాయి బుక్స్. అట్లాంటివి మేమే కదా లాస్ అయ్యేది.
సార్ వాళ్ళు లాస్ అవ్వరు. ఇప్పుడు 9,000 చేంజ్ కట్టించుకుంటున్నారు, వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు. మేము ప్రాఫిట్ కాము కదా, మేము లాస్ అవుతాము, వాళ్ళు ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు ఫీజెస్ అలాగే తీసుకుంటున్నారు, తర్వాత బుక్స్కి అలాగే తీసుకుంటున్నారు. మొదటనే చెప్తున్నారా, కండిషన్స్ పెడుతున్నారా, ఈ కంపల్సరీగా బుక్స్ మా దగ్గర కొనాలని చెప్పేసి? బుక్స్ వాళ్ళ దగ్గర మస్ట్ అండ్ షుడ్ మా దగ్గరే కొనాలి, తర్వాత ట్యాక్స్ మా దగ్గరే తీసుకోవాలి, తర్వాత యూనిఫామ్ బయట తీసుకోవాలి. కొన్ని స్కూళ్ళలో ఏం చెప్తున్నారు, యూనిఫామ్స్ కూడా ఇప్పుడు మా దగ్గర తీసుకోవాలని చెప్తున్నారు. ఒకప్పుడు ఇలాగా లేకుండే, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాగే స్టార్ట్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలు శిథిల దేవాలయాల్లాగే మారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వానికి బై బై చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ప్రభుత్వ స్కూళ్లు అంటే పనికిరాని స్కూళ్లు అన్న పరిస్థితి ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నాడు నేడు పథకంతో పబ్లిక్ బడుల పరిస్థితిలో ఊహించనంత మార్పొచ్చింది. పైసల బళ్ల ప్రాభవానికి గండిపడింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పాఠశాలల రూపురేఖలు మార్చే విధంగా నాడు నేడు కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారిపోయాయి. దాంతోపాటు అమ్మ ఒడి అనే ఓ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద బిడ్డలు సైతం అమ్మ భాషను చదువుకుంటూనే ఆంగ్ల భాషలో పరిపూర్ణత సాధించాలని భావించారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. అచ్చం కార్పొరేట్ స్కూళ్ల తరహాలోనే అక్షరదానం ప్రారంభమైంది. కూటమి నేతలు గద్దెనెక్కాక ఓ చక్కటి కుట్రకు తెరలేపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటే ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు తగ్గిపోయే అవకాశముందని ఆలోచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడదంటూ అర్థం లేని సుద్దులు పలికారు. తమ బిడ్డలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలని, చదవాలని కోరుకున్న తల్లిదండ్రులు అనివార్యంగా కార్పొరేట్ స్కూళ్ల వైపు సాగాల్సి వచ్చింది. యూకేజీ స్టాండర్డ్ ఇంత ఉంది. యూకేజీకి ఇయర్ ఫీజు 30,000 అంటున్నారు. ఇంకో స్కూల్ అడగనికే పోతే 45,000 అన్నారు. ఓన్లీ యూకేజీకే? యూకేజీ బేసే, ఫస్ట్ క్లాస్ కూడా కాదు, యూకేజీ బేసే అంటున్నారు. మా బాబు 6th క్లాస్, వాడికి అడగనికే పోతే 50,000 అని అన్నారు. ఏ స్కూల్ అంటారు? మాంటేశ్వరిలో అడిగినాం మేము. మరి అంటే ఒక్క పిల్లవాడికి సంవత్సరానికి 50,000 కట్టాలంటే సాధ్యమేనా? అంటే మీరు ఏం చేస్తుంటారు? మేము ఏం చేయడం లేదు, మేము ఇంట్లోనే కదా ఉండేది, ఇట్లా ట్యూషన్స్ చెప్పుకుంటాం అంతే. ఇంకా ఏం చెయ్యం మేము. ఇంకా పనులు సరిగ్గా లేవు, అందరు ఇబ్బందులు ఉన్నారు. ప్రతి పేరెంట్ ఆలోచిస్తున్నారు. అందరి పేరెంట్కి ఎట్లా అంటే చదివించుకోవాలా, మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలని చూస్తున్నారు, కానీ చదివించుకోలేకపోతున్నారు. ఏపీని ఏలుతున్న కూటమి ప్రభుత్వం సాక్షిగా మళ్లీ మొదలైన ఈ ఫీజుల జులుం చూసి విద్యార్థి సంఘాలు నివ్వెరపోతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏం పట్టడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఉసురు పోసుకుంటున్న ఈ ఫీజుల బాగోతం చూసి విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. పేదవాడి కష్టాన్ని అలవోకగా దోచేస్తున్న కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఫీజుల దోపిడీ సాగిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి విద్యాసంస్థలు కూటమి పార్టీల నేతలకు సంబంధించినవే కాబట్టి అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సమూలమైన మార్పులు తేవాలి, సమూలంగా శాశ్వతంగా పరిమాణాలను తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలంచి ఆ రోజు విద్యా వ్యవస్థలో నాడు నేడు అని చెప్పి ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చి, నాడు వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పాఠశాలలు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా పాఠశాలను తీర్చిదిద్ది ఆ రోజు ఆయన చేసి పెడితే, ఈరోజు ది గ్రేట్ 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటే, ముక్కు పొండి అవసరమైతే గొంతు మీద కత్తి కూడా పెట్టి వసూలు చేయండి, పిల్లలు వసూలు కట్టనప్పుడు వాళ్ళు కూడా కళాశాలలు, విద్యా సంస్థలు కూడా వాళ్ళవే నారాయణ, చైతన్య అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకు హక్కు ఇచ్చేసినాడు. ఆయన పేటెంట్ రైట్ ఇచ్చేసినాడు. ఏ విధంగా అంటే, ముక్కు పొండి వసూలు చేయండి, మేము ప్రజలు రెచ్చగొడతాము, తల్లికి వందనం అలాంటి పథకాలు 1 కాదు 4కి ఇస్తామని చెప్తా. అంటే తల్లికి వందనం 4 కాదు 10 మందికి ఇచ్చినా, వాళ్ళు ఇచ్చే ప్రైవేట్ కళాశాలల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎన్ని తల్లికి వందనాలు ఇచ్చినా కూడా ఆ కళాశాలల్లో, విద్యా సంస్థల్లో ఫీజులు చెల్లించిన పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దందా నడుస్తూ ఉంది. ముఖ్యంగా మేము డిఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఉన్నంత విద్యాధికారులు ఏం చెప్తా ఉన్నారంటే, మేము
ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి నారాయణ మంత్రి మన మంత్రి అంటున్నాడు, భాష్యం రామకృష్ణ మన ఎమ్మెల్యేనా అంటున్నారు. వీళ్ళంతా అధికార పార్టీలో ఉండి ఈ నారాయణ, చైతన్య, భాష్యం అలాంటి విద్యా సమస్యలు ఏం చేస్తూ ఉన్నా అంటే విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను రక్తం తాకుతూ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘం తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి యువకాలంలో ఏం చెప్పారు, ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకం మీద 15,000 ఇస్తామని చెప్పినారు. ఇప్పుడేమంటా ఉన్నాడంటే ఒక విద్యార్థికి 13,000 మాత్రమే ఇస్తా ఉన్నాడు. అప్పుడు నువ్వన్నావు కదా వైఎస్ జగన్ గవర్నమెంట్లో ఏం చెప్పావు, 13,000 ఇచ్చావు కదా, 2,000 ఎక్కడ పోయినా అంటే గవర్నమెంట్ పాఠశాల నిధుల కోసం మేము తీసుకున్నామని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు, షరతులు లేకోకున్నట్ల కంపల్సరీ విద్యార్థికి 15,000 ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కేవలం కార్పొరేట్ స్కూళ్ల యజమానుల ఆదాయాన్ని పెంచి తీరాలన్న తీరులో మార్పు రాకపోతే ఉద్యమ బాట తప్పదని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి వీరి హెచ్చరికలను పట్టించుకునేంత తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మారింది.